ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన దివ్వెల మాధురి ఇప్పుడు ఏకంగా పోలీసులపై చేయి చేసుకుంది. అసలు అక్కడ ఏం జరిగింది అంటే, పోలీసులు ఆమెను అంతలా ఎందుకు ఈడ్చుకెళ్లాల్సి వచ్చింది, ఈ ఐడ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుసుకుందాం. వివరాలకు వెళ్తే, గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో ఏ స్థాయిలో నడుస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ వీధుల్లో ఉన్న ఒక మహిళ పోలీస్ సిబ్బందితో దివ్వెల మాధురి తీవ్ర వాగ్వాదానికి దిగారు. కేవలం మాటలతోనే ఆగకుండా ఆమె కానిస్టేబుల్ పై చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ ను చేతిలోకి తీసుకోవడం, అది కూడా ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందిపై చేసుకోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. మాధురి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో మహిళా పోలీసు రంగంలోకి దిగి ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెను ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనంలోకి ఎక్కించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మీరు కూడా ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి వీడియో చూడండి. మేము ప్రశాంతంగా ఉన్నాం కదా. గడిచిన 2 గంటలుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు అని చెప్పేసి తర్వాత ఎమ్మెల్సీ అనుచరులు కార్యాలయం ముందే బయట పోలీసులు రక్షించాలి, వెంటనే దువ్వాడను విడిచిపెట్టాలని చెప్పి నినాదాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి